నేర్చుకోబోతున్నాము. చెప్పబడుతున్న ప్రతి మాట మనస్సుతో వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అందరు కూడా బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి ఎవరు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. మళ్ళీ చెబుతున్నాను, దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి ఎవరు, ఎలా, ఎందుకు మరి మనమందరం కూడా ఈ బైబిల్ మరి ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి పదవుల కోసము పోరాటాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. పదవుల కోసము అంటే అధికారాన్ని చేజిక్కించుకోవాలని మరి ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మన అందరికీ తెలుసు, కొన్ని పార్టీల మధ్య ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అలా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక పార్టీ మాత్రమే గెలుస్తుంది. అంటే ఒక పార్టీ గెలవాలి అంటే మరొక పార్టీ ఓడిపోవాలి. ఒక పార్టీ గెలవాలి అంటే ఒక పార్టీ అనేది ఓడిపోవాలి. అలాగే మనం చూడగలిగితే గేమ్స్ లో కూడా ఆటల్లో కూడా ఈ గేమ్స్ లో కూడా ఒకరు గెలవాలి అంటే ఒకరు ఓడిపోవాలి. అలాగే చదువుల్లో కూడా మనం చూడగలిగితే ఒకరు ఫస్ట్ ర్యాంక్ మరి రావాలి అంటే ఒకరు సెకండ్ ర్యాంక్ రావాలి. అంటే ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి, ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. మనందరికీ తెలుసు ఇది. అంటే ఒకరు గెలిస్తేనే ఒకరు ఓడిపోతారు అన్న విషయం మనందరికీ తెలుసు. మన జీవితాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో మన జీవితాల్లో కూడా మనం ఓడిపోయిన వారమే. అన్ని పరిస్థితుల్లో మనం గెలిచిన వారము కాదు. మనము కూడా మన జీవితాల్లో ఏదో ఒక మరి సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనము కూడా ఓటమిని రుచి చూచిన వారమే. మనము ఓటమిని రుచి చూస్తేనే మన జీవితంలో మనం గెలవగలము. మన జీవితాల్లో ఓటములు కూడా రావాలి. మన 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 జీవితంలో ఈ ఓటములు వస్తే మన జీవితాన్ని మనం గెలవగలము. కాబట్టి ఇటు పదవుల కోసము పోరాటాలు జరుగుతుంటాయి, అలాగే చదువులలో మరి పోరాటాలు మనం చూస్తున్నాము, మరి గేమ్స్ లో కూడా మరి పోరాటం అనేది మనం చూస్తున్నాము. అలాగే లోకంలోనండి రెండు శక్తులు ఉన్నాయి. లోకంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి దైవ శక్తి, రెండవది దుష్ట శక్తి. ఇప్పుడు దైవ శక్తి ముందు ఏ శక్తి అయినా నిలబడగలదా? మీరు ఆలోచించండి. ఒకరోజు దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు దుష్టుడు, అపవాది సాతాను. ఒకరోజు దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయాడు, ఈ భూమి మీద పడద్రోయబడ్డాడు. అంటే దేవునితో ఎవరు గెలవరు, దేవునితో ఎవరము గెలవలేము మనము. అంటే దేవునితో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవలసిందే. అంటే దేవునితో జరిగే పోరాటంలో దేవుణ్ణి గెలిచి నిలబడిన వ్యక్తులు గాని ఎవరు గాని మనం ఆలోచన చేయగలిగితే అపవాదే ఓడిపోయింది దేవునితో. అంటే అపవాది ఓటమిని రుచి చూసిన వాడే. అలాగే మనుషులుగా మన జీవితంలో కూడా ఏదో ఒక పరిస్థితుల్లో మనము కూడా ఓటమిని రుచి చూచిన వారమే. అసలు దేవుడు ఓడిపోతాడా? మీరు ఆలోచించండి. మరి మన టైటిల్ ఏంటంటే, దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి ఎవరు? అంటే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తులు ఉంటారని మీరు ఆలోచిస్తేనండి, కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఓడిపోతాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు కూడా ఓడిపోతాడు. ఎలా ఓడిపోతాడు? ఆయన ఎందుకు ఓడిపోతాడు? ఆయన ఎవరి దగ్గర ఓడిపోతాడో ఈ విషయాలు మనకు తెలియాలి. ఒక శక్తులా దేవునితో గెలవలేవు. అసలు ఎవరు కూడా దేవునితో పెట్టుకున్నవారు, దేవునితో పోరాడాలనుకునేవారు ఎవరు కూడా గెలవలేరు. అలాంటిది దేవునితో పోరాడి గెలిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎందుకు పోరాడాడు? ఆయన ఎలా పోరాటం చేశాడు? ఆయన ఎలా దేవునితో గెలిచాడో ఈరోజు ఒక అద్భుతమైన మరి సందేశాన్ని మనం అందరం కూడా విందాము. బైబిల్లో నుండి మనం అందరం కూడా చూసుకుందాము. మరి ఆదికాండము 32వ అధ్యాయము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీయండి దయచేసి. ఆదికాండము
32వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనము వరకు గల లేఖన భాగాలు మనం అందరం కూడా చదువుకుందాము. అందరు కూడా తీశారు కదండి, దయచేసి అందరు కూడా తీశారు, మ్యూట్ చేసుకోండి. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఆ 28వ వచనాన్ని అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ నీవు మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఏమంటున్నాడండి? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అంటే యాకోబు గారు మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు గారు మనం చూడగలిగితే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా, మనుషులతో పోరాడి గెలిచిన వ్యక్తిగా ఒక యాకోబు గారు కనబడుతున్నారు. అదేంటండి, యాకోబు గారు దేవునితో గెలిచాడా? అంటే దేవుడు యాకోబు గారి దగ్గర ఓడిపోయాడంటే దేవుడు యాకోబు గారి దగ్గర ఓడిపోయాడు. యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అదేంటండి, దేవుడు ఓడిపోయాడంటే దేవుడే ఓడిపోయాడు యాకోబు గారి దగ్గర. దేవుడే యాకోబు గారి దగ్గర ఓడిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఎందుకు ఓడిపోయాడు ఒక యాకోబు దగ్గర? ఒక అపవాది దగ్గర మనం చూడగలిగితే, ఒక అపవాది దేవునితో గెలవాలని వెళ్ళిపోయి ఓడిపోయి ఆ భూమి మీద పడిపోయాడే. అలాగే శక్తులు మనం చూడగలిగితే ఏ శక్తి దేవుని ముందు నిలబడగలదు మీరు ఆలోచించండి. అలాంటిది ఒక యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచాడంటే యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే 28వ వచనంలో ఏమని రాయబడిందంటే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవునితోనూ మనుషులతోనూ. ముందుగా యాకోబు గారు మనుషులతో కూడా పోరాడాడట, మనుషులతో పోరాడి గెలిచాడట. ఆ తర్వాత దేవునితో పోరాడి ఎలా గెలిచాడో ఈ 2 భాగాలు మనం నేర్చుకుందాం. ముందుగా యాకోబు గారు మనుషులతో పోరాడి గెలిచాడా? ఎక్కడ గెలిచాడు? ఎలా గెలిచాడు? ఇది మనం తెలుసుకుందాం. ముందుగా యాకోబు గారు మనుషులతో ఎలా పోరాడి గెలిచాడు, ఎలా పోరాడి గెలిచాడో ఇక మనం చూడగలిగితే దయచేసి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి అందరం కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 12వ అధ్యాయము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. హోషేయ గ్రంథము 750 పేజీలు, 12వ అధ్యాయము 3వ వచనము. 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుణ్ణి మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను.
ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 3వ వచనంలో తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. ఇక్కడ మీరు చూడగలిగితే యాకోబు గారండి జ్యేష్ఠత్వము కోసము యాకోబు గారు పోరాడుతున్నాడు. ఎక్కడి నుంచి పోరాటం ప్రారంభమైందంటే తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే యాకోబు గారు అన్నతో పోరాడుతున్నాడు. నేను ముందెళ్తాను. ఈ పెనుగులాట, ఈ పోరాటం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఇదిగో రిబుకా గర్భములోనే ఈ పోరాటం ప్రారంభమైంది. రిబుకా గర్భములోనే. ఎందుకయ్యా? దేనికోసం అంటే జ్యేష్ఠత్వము కోసము. ఇక్కడ ఏమని రాయబడింది? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనేను, మడిమెను పట్టుకొనేను. అంటే మీరు ఆలోచన చేయగలిగితే నేను వెళతాను అన్న ఈ పెనుగులాట అన్నది ఎక్కడ ప్రారంభమైందంటే రాహేలు గర్భములోనే ప్రారంభమైంది. అప్పటికింకా స్కానింగ్ మిషన్స్ రాలేదే. అప్పటికింకా తల్లి గర్భంలో ఏమి జరుగుతుందో అసలు మిషన్స్ అనేటివి రాలేదే. ఈ రోజు వచ్చే స్కానింగ్ మిషన్స్ అనేటివి. కానీ ఆనాటి కాలంలోనే తల్లి గర్భంలో ఏమి జరుగుతుందో దేవుడు స్కాన్ చేసి చెప్పాడు. ఏం జరిగిందో ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాము. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. కడుపులోనే పోరాటం. ఆ నొప్పులు భరించలేక ఇక దేవుణ్ణి నేను అడుగుతానని వెళ్ళిపోయిందండి. ఎందుకండి? మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే ఈ ఆశీర్వాదాలు, ఈ బ్లెస్సింగ్స్ అనేటివి ఎవరికి వస్తాయంటే కేవలము జ్యేష్ఠుడికి మాత్రమే వస్తాయి. జ్యేష్ఠుడికి మాత్రమే రావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను అన్నాడు, నేను ఇస్సాకు దేవుడను అన్నాడు. ఆ తర్వాత దేవుడు నేను ఏశావు దేవుడను అనాలి. కానీ ఏమన్నాడంటే నేను యాకోబు దేవుడను అన్నాడు. ఎందుకంటే యాకోబు గారికి జ్యేష్ఠత్వం మీద మక్కువ ఎక్కువ. జ్యేష్ఠత్వం అంటే యాకోబు గారికి చాలా ఇష్టము. ఈ జ్యేష్ఠత్వం కోసము తల్లి గర్భములో నుండే పోరాడుతున్నాడు. యాకోబు గారు పోరాడుతున్నాడు. నేను ముందెళ్తాను అని అన్నతో పోరాడుతున్నాడు. నాకు జ్యేష్ఠత్వం కావాలి. ఎందుకంటే నేను యాకోబు దేవుడను అని దేవుడు చెప్పుకోవాలి. ఆ ఆశీర్వాదం నాకు రావాలి అని ఆ జ్యేష్ఠత్వం కోసం పోరాడుతున్నాడు. అలా అవకాశం కొరకు ఎదురు చూశాడు. ఒక రోజు రానే వచ్చింది. యాకోబు గారేమో కలగూర వంటకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఈయన పొలం పనికి వెళ్ళిపోయి అలిసిపోయి వచ్చిన తర్వాత ఈయన ఏం వండుతున్నాడా అని ఏశావు ఆ మూత తీసి చూశాడు. ఆ తర్వాత అందులో ఎర్రగా కనిపించిందట. అప్పుడు ఈయన అన్నాడు, నీ ఆహారం కొంచెం నాకు పెట్టవా అప్పుడు యాకోబు గారు అన్నారు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తేనే ఈ ఆహారాన్ని నీకు పెడతాను అన్నాడు. ఇదంతా కూడా మీరు తర్వాత అదే 25వ అధ్యాయం 29 నుంచి 34, అదే అధ్యాయంలో 29 నుంచి 34 వచనాల వరకు ఈ అన్ని కూడా సందర్భాలు అక్కడ రాయబడి ఉంటాయి. మీకు తెలుసు గనక నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత మీరు చూడగలిగితేనండి ఆ చిక్కుడుగాయల వంటకము కోసము ఈ ఏశావు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వపు హక్కును వదిలేసుకున్నాడు. దేనికోసం అండి? ఒక పూట కూటి కోసం. ఇంతకి ఏ కూడది అంటే చిక్కుడుగాయల వంటకం కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఏశావు అమ్మివేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు యాకోబు, ఇప్పుడు ఎవరు పెద్దవాడు చెప్పు అంటున్నాడు ఏశావుతో. ఇప్పుడు ఎవరు పెద్దవాడు? ఇప్పుడు నేను జ్యేష్ఠుణ్ణి.
ఇప్పుడు నేను జ్యేష్ఠుణ్ణి అంటే యాకోబు గారండి ఆ జ్యేష్ఠత్వము కోసము అన్నతో పోరాడి గెలిచాడు. అన్నతో పోరాడి గెలిచాడు. ఈ పోరాటం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఇదిగో రిబుకా గర్భంలోనే ప్రారంభమైంది. రిబుకా గర్భంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠుడుగా మారాడు గనక ఏశావు చిక్కుడుగాయల వంటకం కోసం ఒక పూట కూటి కోసము దాన్ని విడిచిపెట్టుకున్నాడు, దాన్ని వదిలేసుకున్నాడు గనక ఇప్పుడు ఆశీర్వాదాలు అనేవి ఎవరికి రావాలి అంటే జ్యేష్ఠుడైన యాకోబుకు రావాలి. అందుకేనండి ఆ జ్యేష్ఠత్వపు హక్కు కోసము ఇదిగో అన్నతో పోరాడి గెలిచిన వ్యక్తిగా ఇదిగో యాకోబు మనకు కనబడుతున్నాడు. అందుకే అక్కడ ఏమని రాయబడిందంటే దేవునితోనూ మనుషులతోనూ అక్కడ ప్లూరల్ ఉపయోగించాడు, బహువచనాన్ని ఉపయోగించాడు. ఇక్కడ అన్నతో పోరాడి గెలిచాడు. అలాగే మరొక విషయం మనం ఆలోచన చేయగలిగితే మరొక వ్యక్తి ఎవరంటే ఇప్పుడు తండ్రి ఆశీర్వదిస్తానన్నాడు. ఎవరికి రావాలి ఆశీర్వాదాలంటే జ్యేష్ఠుడికి రావాలి. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కును ఇదిగో ఏశావు త్రోసివేశాడు కనుక ఇప్పుడు ఎవరికి రావాలి అంటే ఇదిగో యాకోబుకు రావాలి. ఆ తర్వాత కావలసిన ఆహారాన్ని వండుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఆ నాన్న ఇదిగో ఆహారం తెచ్చాను నన్ను ఆశీర్వదించమన్నప్పుడు అప్పుడు స్వరము యాకోబుది అన్నాడు. స్వరము యాకోబుది కానీ ఆ చేతికేమో ఇదిగో ఆ గొర్రె చర్మం వేసుకొని వెళ్ళిపోయాడు కనుక ఆ గుర్తుపట్టేమో ఇదిగో చర్మమేమో ఏశావుది, స్వరము మాత్రము యాకోబుది అని. ఎందుకంటే అప్పటికి ఆయన బ్లైండ్ అయిపోయాడు, సరిగ్గా చూడలేకపోతున్నాడు కనుక గుర్తుపట్టలేక ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు గారు పొందుకుంటారు. ఆ తర్వాత ఏశావు వస్తాడు. ఇక ఆశీర్వాదాలు లేవు, నన్ను అన్ని అయిపోయాయి అంటాడు ఇస్సాకు గారు. మనందరికీ తెలుసు అదంతా కూడా ఆదికాండము 27వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. 27వ అధ్యాయం మొత్తంలో ఈ సందర్భం అంతా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఆశీర్వాదాలు రావడానికి తండ్రితో పోరాడిన వ్యక్తి తండ్రితో భయపడుతూనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అందుకేనండి అక్కడ ఏమని రాయబడిందంటే ఇదిగో దేవునితోనూ మనుషులతోనూ పోరాడిన వ్యక్తి అని రాయబడింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఆశీర్వాదాలు పొందుకుంటాడో ఇక అన్నకు ఏశావుకు ఇక తర్వాత ఏశావుకు ఇక ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని కన్నీటితో వెతుకుతాడు, కానీ ఒక్క ఆశీర్వాదం కూడా ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇక యాకోబు మీద ఏశావు పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత చంపాలని ప్లాన్స్ వేస్తుంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతాదా ఎదురు చూస్తూ ఉంటాడు ఏశావు గారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూడగలిగితేనండి ప్రాణాలు కాపాడుకోవడానికి అన్న నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఇదిగో తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు చెబుతారు, నానా నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు గనక ఇదిగో మీ అమ్మ బంధువుల ఇంటికి అక్కడికి వెళ్ళిపోమని లాబాను దగ్గరికి వెళతాడు. లాబాను దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుందంటే అండి రాహేలును చూస్తాడు, ఇష్టపడతాడు. ఆ తర్వాత రాహేలు కావాలని మామని అడిగితే ఆయన అంటాడు, నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయాలి అల్లుడు అంటాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఒక రోజు మ్యారేజీలో లైటింగ్ లేదు. వెళ్ళిపోయాడు మామ దగ్గరికి. ఏం మామ లైటింగ్ పెట్టలేదంటే మా దగ్గర ఇంతే అల్లుడు, లైటింగ్ ఉండదు మా దగ్గర, ఇది వెరైటీ అని. అక్కడ ఏమైపోయిందంటే లైటింగ్ లేదు, మా దగ్గర పెళ్లిళ్ళు ఇలాగ జరుగుతాయి లైటింగ్ లేక అని. ఆ తర్వాత లైటింగ్ పెట్టలేదు. ఆ తర్వాత లేయానిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత ఉదయాన్నే లేచాడు, లేయని చూసిన తర్వాత ఏంటొదిన ఇక్కడ ఉన్నావు అని ఉంటాడు యాకోబు గారు. ఎక్కడున్నావు అని ఉంటాడు. ఆ తర్వాత అమ్మ అయిపోయింది, అంత మోసం చేశాడు అనుకున్నాడు యాకోబు గారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అడుగుతాడు. మళ్ళీ వెళ్ళి అడిగిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మళ్ళీ లాభాన్ అంటాడు ఇదిగో మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు రాహేలు కోసం ఇదిగో నువ్వు పని చేయాలి, కొలువు చేయాలన్నప్పుడు ఆ రాహేలు కోసం అండి 14 సంవత్సరాలు ఆయన కొలువు చేస్తాడు. ఒక జీవిత ఖైదు అనుభవిస్తాడు. ఎవరంటే యాకోబు గారు.
యాకోబు గారు ఇలాగా చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ తర్వాత అంటాడు, ఇక నేను వెళ్ళిపోతాను, మా దేశానికి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు, ఇదిగో నాకు ఆస్తి కావాలి అన్నప్పుడు, ఇన్ని సంవత్సరం చిన్న దగ్గర పని చేస్తున్నాను అన్నప్పుడు లాభాన్ని అంటాడు, మచ్చలు కలిగినవి పొడలు కలిగినవి నీవి, మచ్చలు లేనివి నావి అంటాడు. ఆ తర్వాత అండి, దేవుడు అన్ని కూడా మచ్చలు కలిగినవి పుట్టించటం, అలాగా అలాగా ఆస్తిపరుడు అయిపోతాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత బాధపడుతూ తన భార్యలతో చెప్పుకుంటున్నాడు ఒక మాట మనం చూడగలిగితే, ఆదికాండము దయచేసి 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనము. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతనిని నాకు హాని చెయ్యనియ్యలేదు. ఎన్నిసార్లు మోసం చేశాడట ఈ లాభాను, ఎన్నిసార్లు చేశాడట. అటు మనం చూడగలిగితే లేయ దగ్గర రాహేల్ ఇస్తానని లేయ దగ్గర మోసం చేశాడు. ఆ తర్వాత జీతం విషయంలో 10 మార్లు మోసం చేశాడట, 10 మార్లు మోసం చేశాడట. అందుకేనండి లాభానుతో కూడా గెలిచాడు, లాభానుతో కూడా గెలిచాడు. అటు అన్నతో గెలిచాడు, అటు ఆశీర్వాదాలు పొందుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో లాభాను ఎంత కష్టపెట్టినా, ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, జీతం మార్చినా, ఎన్ని కష్టాలు పెట్టినా లాభాను దగ్గర కూడా గెలిచాడు, లాభాను దగ్గర కూడా గెలిచాడు. ఇక అక్కడి నుంచి దేవుడు నీ సొంత దేశానికి బయలుదేరు యాకోబు అని చెప్పాడు దేవుడు. యాకోబు నీ సొంత దేశానికి బయలుదేరు, నేను నీకు తోడయ్యున్నాను అన్నాడు, నేను నీకు తోడయ్యున్నాను అన్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడండి, ఇవన్నీ మనసులో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇటు నుంచి ఏశావు బయలుదేరుతున్నాడు మిమ్మల్ని గెలవడానికి అని ఈ ఇన్ఫర్మేషన్ కూడా రావటం జరిగింది యాకోబు గారికి. ఆ తర్వాత టెన్షన్ ప్రారంభమైంది యాకోబు గారి జీవితంలో. ఇదిగో ఒకవైపేమో ఆ నాన్న నేను చేసిన ఆ పనికి నన్ను చంపడానికి నాన్న బయలుదేరి వస్తున్నాడని, ఇటు ఇలాంటి ఈ పరిస్థితుల మధ్య తన సొంత ఇంటికి వెళుతున్న ఆనందం లేకుండా వెళుతున్నాడు యాకోబు గారు. ఎవరైనా మీరు ఆలోచించండి, ఏదైనా అమెరికా దేశం కానివ్వండి, దుబాయ్ ల్యాండ్ కానివ్వండి, ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నవారు సొంత ఇంటికి వస్తున్నారు, వారి సొంత ప్రాంతానికి వెళుతున్నారంటే ఎంతో సంతోషపడతారు, ఆనందపడతారు. కానీ తన సొంత దేశానికి తన కుటుంబం దగ్గరికి వెళుతున్నా యాకోబు గారిలో ఆనందం లేదు, భయముతో వెళుతున్నాడు. ఎందుకంటే ఒకవైపు అన్న వస్తున్నాడు, ఎదురుగా కలవడానికి అన్న వస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు అని. ఏం చేస్తాడంటే అండి, ఈయన తన భార్యలతో తన పిల్లలతో అలాగే ఆస్తితో బయలుదేరుతాడు. అవన్నీ 2 భాగాలు చేస్తాడు, 2 గ్రూపులు చేస్తాడు. ముందు ఏం చేస్తాడు అంతా మీరు చదువుకోండి, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనం ఆలోచన చేయగలిగితే, ముందు ఆస్తిని పంపిస్తాడు, కొంత ఆస్తిని పంపిస్తాడు. ఆ తర్వాత 2 గ్రూపులు చేస్తాడు. ఎందుకు 2 గ్రూపులు చేస్తాడంటే, ఒక గ్రూప్ మీద ఏశావు అటాక్ చేసినా మరొక గ్రూప్ ద్వారా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అని 2 గ్రూపులు చేస్తాడు. ఇలాగా వెళుతున్న ఆ క్రమంలోనండి ఏమి జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, ఏం జరిగిందో మనం ఆలోచన చేయగలిగితే, ఒకవైపేమో అన్న చంపడానికి వస్తున్నాడు, ఒకవైపు ఇదిగో సొంత దేశానికి వెళుతున్న ఆనందం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం జరిగిందో మనం చూడగలిగితే, మరలా ఆదికాండం 32వ అధ్యాయము దయచేసి 24వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 24వ వచనాన్ని దయచేసి మనం అందరం చదువుకుందాము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక యాకోబు గారు ఒక్కరే మిగిలిపోయాడు. ఇక ఏం చేశాడంటండి, ఒక్కడే ఉండిపోయి ఏం చేశాడంటే ప్రార్థనలో ఉన్నాడు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? దేవుడేమో సొంత దేశానికి బయలుదేరమన్నాడు. సొంత దేశానికి బయలుదేరుతున్నామన్న ఆనందం లేదు, కానీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఏశావు వస్తున్నాడట యాకోబును కలవడానికి.
ఏశావు వస్తున్నాడట, అయ్యా మీరేమో నన్ను నా సొంత దేశానికి వెళ్ళమన్నారు. అటు ఒకవైపు ఏమో ఏశావు ఇదిగో నన్ను చంపడానికి వస్తున్నాడు అని అండి. ఏం జరిగిందంటే రాత్రంతా దేవుణ్ణి ప్రార్థనలోనండి పోరాడాడు యాకోబు గారు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలోనండి ఒక మనిషితో పెనుగులాడాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఏమనుందండి 24లో, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. 25వ వచనాన్ని కూడా దయచేసి మనం చదువుకుందాం. 25, 26 కూడా మనం చదువుకుందాం. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన ఇక్కడ ఏం జరిగిందంటే ఇక ఆయనను కొట్టాడండి, తొడ మీద కొట్టాడట. ఒక నరుడు ఏం చేశాడంటే ఆయనను తొడ మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినను అతను వదలటం లేదట. అంటే తొడగూటి వసలెను అని మనము ఇక్కడ చదువుకుంటున్నాము. ఆ తర్వాత ఆయన కుంటుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు చదువుకోగలిగితే, అంటే వదలయ్యా నేను వెళ్ళాలని ఆ నరుడు అంటున్నా కూడా యాకోబు గారు మాత్రము వదలటం లేదు. పెనుగులాడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూడగలిగితే 26వ వచనం చదువుకుంటే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయన నేను అంటున్నాడు. పెనుగులాడుతున్నాడండి, తొడ మీద కొట్టాడండి, ఆయన కూడా వదలటం లేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదలను అంటున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడ కూడా మీరు చూడగలిగితే ఎక్కడ కూడా ఓడిపోని దేవుడు. ఒక అపవాది దేవునితో పెట్టుకొని గెలవగలదా? అలాగే మనుషులుగా మనము దేవుని బలంతో మనం గెలవగలమా? మీరు ఆలోచించండి. మనము దేవుని బలముతో మనం దేవుణ్ణి మనం గెలవగలమా? మీరు ఆలోచించండి. మనం గెలవలేము. ఆ తర్వాత అంటున్నాడు, నీవు ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వదలను. అప్పుడప్పుడు మనం చూడగలిగితే ఆ తర్వాత ఏం జరిగింది ఇంకాస్త ముందుకెళ్దాం. 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. పేరెందుకు అడిగాడంటే అక్కడ అడిగాడు కదా, తండ్రి అడిగాడు కదా, నీ పేరేంటిది నాయన అని అడిగాడు కదా. అన్నప్పుడు నేను ఏశావుని డాడీ అంటాడు కదా. స్వరమేమో యాకోబుది, చర్మమేమో ఏశావుది. అందుకే దేవుడు మళ్ళీ అడిగాడు, నీ పేరేంటిది నాయన అని అడిగాడు. నీ పేరేంటిది, మళ్ళీ అక్కడ అబద్ధం చెప్తాడేమో అని. కానీ నిజం చెప్పాడు. ఆ తర్వాత 28వ వచనంలో మనం చూడగలం. అప్పుడు ఆయన నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఎవరితో గెలిచాడంటే మనుషులతో గెలిచింది మనం చదువుకున్నాం. ఇంతకుముందు మనం విన్నాం. ఏశావుతో గెలిచాడు జ్యేష్ఠత్వం కోసం, అలాగే తండ్రి దగ్గర ఆశీర్వాదాల కోసం తండ్రితో గెలిచాడు. అలాగే లాబాను దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎన్నో సార్లు మోసం చేసిన దేవుడు కాపాడుకుంటూ అతన్ని గెలిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చూడగలిగితే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిలో ఒక యాకోబు గారు మనకు కనబడుతున్నాడు. అంటే దేవుడండి తన పిల్లల దగ్గర, దేవుడండి తన భక్తుల దగ్గర ఆయన ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లల దగ్గర మనం ఓడిపోలేదా? మీరు ఆలోచించండి. తల్లిదండ్రులుగా మన పిల్లల దగ్గర మనం ఓడిపోలేదా? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా బజారుకి వెళ్ళామనుకోండి, ఏదన్నా షాపింగ్ కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు వాడు ఏదో చూపిస్తాడు, ఇప్పుడు వద్దులేరా అని మనం అంటే వాడు ఏడుస్తాడు. వాడు అది కొంటావా కొనమని ఏడుస్తాడు. అలాగే యూత్ పిల్లలు కూడా ఆ బైక్ కొంటావా కొనమని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు.
మనం ఆలోచన చేయగలిగితే వారి ఏడుపును చూసి వారి బాధపడటం చూసి మనం ఏం చేస్తామంటే మనమే ఒక అడుగు వెనక్కేసుకొని పోనీలేరా కొనిస్తలేరా అని మనం కొనిస్తామంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే వాడు మనతో పోరాడి గెలిచాడు. వాడు మనతో పోరాడి గెలిచాడు. ఎలా గెలిచాడు? ఎలా గెలిచాడు? వాడు ఏడిచి వాడు ఏడిచి మనతో పోరాడి వాడు గెలిచాడు. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఎక్కడ పెనుగులాడాడు అంటే ప్రార్థనలో పెనుగులాడాడు దేవునితో. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతానని రాత్రంతా ప్రార్థనలో దేవునితో పెనుగులాడాడు. గనకనే ఏం చేశాడంటే దేవుడండి ఓడిపోయాడు. యాకోబు గారు గెలిచారు. యాకోబు గారు గెలిచారు. యాకోబు గారు కన్నీటి ప్రార్థనతో దేవునితో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే బలము దేవునితో బలము విషయంలో మనం గెలవలేము. ఏ శక్తి కూడా దేవుని దగ్గర గెలవలేదు. కానీ నీ కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి మనం గెలవచ్చు. దేవుణ్ణి మనం గెలవచ్చు. దేవుడు కూడా ఏమనుకుంటాడంటే నా పిల్లల దగ్గర, నా భక్తుల దగ్గర నేను ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటాడు దేవుడు. నా పిల్లల దగ్గర నేను ఓడిపోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మనల్ని కూడా ఏమన్నాడో తెలుసా అండి? మనల్ని కూడా ఏమంటాడంటే ఆ యోహాను మొదటి పత్రికలు అక్కడక్కడ మాట్లాడితే ఏమంటాడంటే చిన్న పిల్లలారా అంటాడు. మనల్ని కూడా చిన్న పిల్లలారా అంటాడు. మనల్ని కూడా ఏ విధముగా అయితే మన పిల్లలు ఏడిచి వారికి కావాలనుకున్నది ఎలాగైతే పొందుకుంటున్నారో యాకోబు గారు కూడా రాత్రంతా కన్నీటితో మొరపెట్టి దేవునితో గెలిచిన వ్యక్తిగా ఇదిగో యాకోబు గారు మనకు కనబడుతుంది. ఎలా కన్నీరు విడిచారని మీరు అడిగితే మరలా హోషేయ గ్రంథము, దయచేసి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము మరలా 3-4 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. 3-4 వచనాలు హోషేయ గ్రంథము. ఒక్క నిమిషం. రైట్, చదవనమ్మా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనేను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీళ్లు విడచి అతన్ని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాటలాడని. ఎలా గెలిచాడయ్యా దేవునితోనంటే యాకోబు గారు ఇదిగో కన్నీళ్ళ ప్రార్థన చేసి దేవునితో గెలిచాడు. దేవునితో గెలిచిన వ్యక్తి యాకోబు గారు. అంటే మీ కన్నీళ్లు, మన కన్నీళ్లు దేవుణ్ణి బంధిస్తాయి. మన కన్నీళ్లతో మనము దేవుణ్ణి మనం వశపరుచుకుంటామండి. రాత్రంతానండి కన్నీటి ప్రార్థనతో దేవునితో పెనుగులాడాడు. దేవుడు అక్కడే ఉండిపోయాడు. వదలయ్యా, నేను వెళ్ళిపోవాలి. అయ్యా తెల్లవారుచున్నది, వదలయ్యా, నేను వెళ్ళిపోవాలంటే నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నేను వదలను అని తొడగూటి మీద కొట్టినా అక్కడ గాయమైనా వదలటం లేదు. అంటే కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణే గెలిచిన వ్యక్తిగా యాకోబు గారు మనకు కనబడుతున్నారు. దేవుడు కూడా అండి నా పిల్లల దగ్గర, నా భక్తుల దగ్గర ఇదిగో నేను ఓడిపోవడానికి ఆ దేవుడు కూడా ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఇదిగో సముద్రాలను నేల మీద పరిచిన దేవుడు, అలాగే 3 లోకాలను పరిపాలిస్తున్న దేవుడు, శక్తులన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు తన పిల్లల దగ్గర, తన భక్తుల దగ్గర ఆయన ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకేనండి భక్తులండి తమ కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి వశం చేసుకున్నారు. అందుకే అంటున్నాడు దేవుడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అనబడును అన్నాడు. నేటికండి మనం చూడగలిగితే ఇప్పటికీ యెరూషలేము దేశము నేటికి ఉంది. ఇజ్రాయెల్ దేశం నేటికి ఇజ్రాయెల్ దేశం ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన పిల్లలు ఎలాగైతే
ఇదిగో కన్నీళ్లతో తల్లిదండ్రులను ఎలాగైతే బంధిస్తారో అలాగే మనం చూడగలిగితే మన కన్నీళ్లతో ఆ దేవుణ్ణి మనం గెలవవచ్చు, ఆ దేవుణ్ణి మనం గెలవవచ్చు. కన్నీటితో దేవుణ్ణి వేడుకుంటే నీ ప్రార్థన వినకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోతాడో మీరు ఆలోచించండి. ఆయన ఎందుకు వెళ్ళిపోతాడో మీరు ఆలోచించండి. కాబట్టి యాకోబు గారు మనుషులతో గెలిచిన వ్యక్తిగా, పోరాడి గెలిచిన వ్యక్తిగా, అలాగే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎలా గెలిచాడంటే కన్నీటి ప్రార్థనతో ఆయన దేవుణ్ణి గెలిచాడు. ఆయన దేవుణ్ణి గెలిచాడు. అసలు దేవుడు ఓడిపోవటం ఏంటంటే అసలు ఆ మాట మనం జీర్ణించుకోలేము. ఒక వ్యక్తి దగ్గర దేవుడు ఓడిపోవటం ఏంటంటే తన భక్తుల దగ్గర, తన పిల్లల దగ్గర ఆయన ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకేనండి కొంతమంది భక్తులు అన్న మాట ఏంటంటే మనము కన్నీరు కారిస్తేనట దేవుని కంట నుండి కన్నీరు కారుతుందట, మనం కన్నీరు గారిస్తే. అలాగే మనల్ని ఎవరైనా హింసిస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే అది దేవుణ్ణి బాధ పెట్టినట్టట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు హింసించేదేమో సంఘాన్ని, కానీ యేసుప్రభువు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావంటే సంఘాన్ని హింసించటం, ఇదిగో యేసు ప్రభుని హింసించటం. ఇంకా ఆయన అన్నాడు, మిమ్మల్ని నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి అన్నాడు. అంటే మనల్ని ఎవరైనా బాధ పెడితే ఆ దేవుణ్ణి బాధ పెట్టినట్టే. కాబట్టి మనం ఆలోచిస్తేనండి, కన్నీటితో దేవుణ్ణి వేడుకుందాం. కన్నీటితో దేవునికి మనం మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. ఒక దానియేలు గారు మొరపెట్టలేదా కన్నీటితో? మీరు ఆలోచించండి. ఒక షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఇదిగో అగ్ని గుండంలో పడేసినప్పుడు దేవునికి మొరపెట్టలేదా? మీరు ఆలోచించండి. అందుకేనండి యాకోబు గారు రాత్రంతా కన్నీటితో దేవుని సన్నిధిలో ఇదిగో పెనుగులాడాడు. దేవుణ్ణి గెలిచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుణ్ణి వశపరుచుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత అండి, అయ్యా నా అన్న నన్ను చంపడానికి రాబోతున్నాడయ్యా, మీరేమో సొంత దేశానికి వెళ్ళమన్నారు, నాకు ఏదయ్యా ఆనందం ఏదయ్యా అని భయపడుతుంటే ఆ తర్వాత అండి యాకోబు గారు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఏం జరిగిందంటే ఆయన చంపడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ తర్వాత ఆయన కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత యాకోబు గారు బహుమానాలు వద్దన్న కూడా బలవంతంగా ఇచ్చాడు. ఆ తర్వాత ఏశావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి గెలవాలి అంటే, మన జీవితాల్లో ఈ రోజు కూడా నువ్వు అది పొందుకోలేవు, అది నీ వల్ల కాదు, అది మీకు అసాధ్యమని ఈ మాటలు ఎవరైనా మనల్ని అంటే ఆ దేవునితోనండి ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనతో మీరు దేవుణ్ణి పెనుగులాడండి. అది ఎందుకు దేవుడు మనకి ఇవ్వడు? మీరు ఆలోచించండి. ఖచ్చితంగా అది మనకిస్తాడు దేవుడు. దేవుణ్ణి కన్నీటి ప్రార్థనతో మనం పెనుగులాడుదాం. ఖచ్చితంగా అది మన జీవితాల్లో ఆయన ఇవ్వకుండా ఆయన దాటిపోడు. ఒక యాకోబు గారి జీవితంలోనే ఇదిగో అది జరిగింది. మనం ఆలోచిద్దాం. అది జరిగింది. ఏశావు చంపడానికి వచ్చాడు అనుకున్నాడు, కానీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ఏడిచారు. ఆ తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మర్చిపోయాడండి ఏశావు, మర్చిపోయాడండి. ఆ తర్వాత చంపుదాం అనుకున్నాడు, కానీ ఆ తర్వాత మర్చిపోయాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. కాబట్టి ప్రార్థనలో పెనుగులాడుదాం. మనం అనుకున్నది పొందుకునేంత వరకు దేవునితో మనం పోరాడుతూనే ఉండాలి. అలాగని మనం ఆలోచిస్తేనండి ఆయన భక్తుల దగ్గర, ఆయన పిల్లల దగ్గర ఆయన ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లల దగ్గర మనం ఎలాగైతే ఓడిపోతామో, ఇప్పుడు వాడు అనుకున్నది ఏడిచి వాడు కొనుక్కున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడి దగ్గర ఓడిపోయామని దాని అర్థం. వాడి ఏడుపు దగ్గర మనం ఓడిపోయామని దాని అర్థం. అలాగే దేవుడు కూడా తన పిల్లల దగ్గర ఆయన ఓడిపోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కన్నీటి ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, పోరాడుదాం. ఆయన మనకివ్వకుండా దాటిపోయేవాడు కాదు. అలాంటివి మన జీవితాల్లో పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.
దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది.